గౌరీ 44వ భాగం. చెప్పలేదు, చెప్పలేదు అంటున్నాడు కానీ, తెలిసాక కూడా తనకు విషెస్ చెప్పాలన్న విషయం మాత్రం గుర్తులేదు అని అనుకుంది నందిని. బయట జగతి పిలవటంతో ఇద్దరూ బయటికి వచ్చారు. అక్కడికి రాగానే మళ్ళీ అభినందన్ నటన మొదలుపెట్టాడు. నందినికి మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అతడి మాటల నుంచి తప్పించుకున్నందుకు. నాకు తెలియకపోవటం వల్ల ఇదంతా జరిగింది. తెలిసి ఉంటే చాలా గ్రాండ్గా పార్టీ చేసేవాడిని అన్నాడు అభినందన్. ఇప్పటికైనా ఏమైందిరా, కనీసం స్రవంతి వాళ్ళనైనా పిలుద్దాం. ఇంకో గంట లోపల వచ్చేస్తారు కదా అంది జగతి. అది తనకు ఇష్టం లేకపోయినా గౌరీ వాళ్ళ ముందు వద్దంటే బాగోదు అనుకుని, సరే నేను పిలుస్తాను అని స్రవంతికి ఫోన్ చేసి, ఈరోజు నందిని పుట్టినరోజు, ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది, మీరంతా వచ్చేయండి అని చెప్పాడు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అన్నయ్యా, ముందే చెప్పొచ్చు కదా అంది స్రవంతి. నాకు తెలిసి ఉంటే నీకు చెప్పేవాడిని. ఇప్పటి వరకు నాకే తెలియదు, నీకే నాకే ఇప్పుడు తెలిసింది అన్నాడు వెటకారంగా అభినందన్, అది కూడా నందినిని చూస్తూ. అదేంటన్నయ్యా, నీకు తెలియకపోవటం ఏంటి? నాకు తెలియటం వల్ల పెద్ద ఉపయోగం లేదనుకుందేమో మీ వదిన. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే సమయం లేదు, కానీ త్వరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేశాడు అభినందన్. అలా గంట తర్వాత స్రవంతి వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కలిసి నందిని పుట్టినరోజుని ఘనంగా జరిపించారు. అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్న నందినికి ఒక్కదానికి మాత్రం తన రూపంని చూపిస్తున్నాడు అభినందన్. ప్రతిసారి కళ్ళలో కోపంతో చూస్తూ ఉన్నాడు. ప్రతి మాటలో నిష్ఠూరం కూడా. కేక్ నోట్లో పెట్టినట్టుగా కాకుండా కుక్కినట్టుగా చేశాడు. అది ఎవరికీ అర్థం కావటం లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి కేవలం నందినికి మాత్రమే తెలుసు. అందుకే అందరూ అంత సంతోషంగా తన పుట్టినరోజు వేడుకను జరిపిస్తున్నా తనలో మాత్రం ఎలాంటి ఆనందం లేదు. అందరూ భోజనాలు అయ్యాక పడుకోవటానికి చోటు వెతుకుతున్నారు. అప్పటికే చాలా ఆలస్యం అవటంతో ఎవరికి వెళ్ళటానికి వీలు లేకపోవటంతో జగతి, నాకు చాలా నడుము నొప్పిగా ఉంది, నేను కింద పడుకోలేను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. డాబాపై పడుకుందాం అంది గౌరి. అమ్మో, విపరీతమైన దోమలత్తయ్యా, అందుకని మనం అక్కడ పడుకోలేం అంది స్రవంతి. సరే అని హాల్లో పక్కలు పరుస్తారు. చాప కోసం చూస్తూ ఉంది గౌరి. దానికి కింద పడుకోవటం అలవాటు లేదులే అత్తయ్య, మా రూమ్లో పడుకుంటుంది అంటూ స్రవంతిని తన రూమ్లో పడుకోమని చెప్పాడు అభినందన్. వెంటనే స్రవంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళి అభినందన్ బెడ్పై పడుకుంది. విచిత్రంగా చూసింది గౌరి. ఎప్పుడూ నందినితో ఏకాంతం కావాలని కోరుకునే అభినందన్ ఈరోజు నందిని పుట్టినరోజు కదా, తనతో ఉంటాడు అనుకుంది. కానీ అభినందన్ అలా అనటం, ఎలాంటి మొహమాటం లేకుండా స్రవంతి వెళ్ళి వాళ్ళ రూమ్లో పడుకోవటం చాలా విచిత్రంగా అనిపించింది గౌరీకి. కూతురు ఏమైనా నొచ్చుకుంటుందేమో అనుకుని నందిని వైపు చూసింది. కానీ నందినిలో అటువంటి దిగులు ఏమీ లేదు. ఇంకా తల్లితో పడుకోవచ్చు అని ఆనందం కాబోలు. చాలా సంతోషంగా కనిపించింది తన మొహం. అదంతా చూస్తున్న గౌరికి ఎక్కడో ఏదో సరిగ్గా లేదు అని అనిపించింది. ఆ హాల్లో తల్లితో చెల్లితో నేలపై పడుకుని చాలా ఆనందంగా గడిపింది నందిని. అదంతా చెల్లెలపై ప్రేమ అనుకోవాలా, లేదంటే వారిద్దరి మధ్య అన్యోన్యత లోపించింది అని అనుకోవాలా అర్థం కాలేదు గౌరికి. తర్వాత రోజు కూడా వారిద్దరిని గమనిస్తూ ఉంది గౌరి. ఎందుకో తన ముందు వాళ్ళు ఇద్దరూ నటిస్తున్నట్లుగా కనిపించారు. ఆ రోజు ఇంటికి వెళ్తున్న గౌరి వెంట గేటు దాకా వచ్చింది నందిని. అభినందన్ ఇంట్లోనే ఆగిపోయాడు. కిటికీ నుండి వారిని గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో మళ్ళీ అడగాలి అనిపించింది గౌరీకి. గేటు దాకా వచ్చిన కూతురుని అడగకుండా ఉండలేకపోయింది. మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా నందిని అని అడిగింది గౌరి. సమాధానం చెప్పకుండా తల్లిని పట్టుకుని ఏడ్చింది నందిని. లోపల నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు అభినందన్. ఏమైంది నందు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగింది గౌరి. 2 నిమిషాల తర్వాత తల్లికి దూరం జరిగి, ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు వచ్చి వెళ్తుంటే బాధగా అనిపించింది. ఆడపిల్లకి ఎందుకు ఇలా పెళ్ళయి అమ్మాయి తల్లిదండ్రులను వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి? నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందమ్మా అంటూ ఏడ్చింది నందిని. ఈ సాంప్రదాయాలు పెట్టినవాడు కూడా మగాడయి ఉంటాడు. అందుకని తన తల్లిదండ్రులను వదిలిపెట్టడం ఇష్టం లేక అమ్మాయి తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చేలా ఈ సాంప్రదాయాలు ఏర్పాటు చేశాడు. సమాజంలో మనం కూడా ఒకళ్ళం, తప్పదుగా, పాటిస్తూ వెళ్ళాలి. ఇక ఎంతకాలం అమ్మా అమ్మ మీద దిగులు పెట్టుకుంటావు? నువ్వు ఇప్పుడు చాలా పెద్దదానివైపోయావు. ఇప్పుడు నీ ఆలోచనలు మొత్తం నీ భర్త అయి ఉండాలి. నువ్వు ఇలా ఏడుస్తూ ఉండటం ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ కన్నీరు తుడిచింది గౌరి. కూతురిని అలా దిగులుతో వదలలేక వదిలి వెళ్ళిపోయింది గౌరి. తల్లి వెళ్ళిపోయిన తర్వాత వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తిరిగి లోపలికి వచ్చింది. అప్పటికే స్రవంతి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఉదయాన్నే
నేరుగా గదిలోకి వెళ్ళి బెడ్పై పడుకుంది దిండుతో తలదాల్చుకుని నందిని. వెనకే వచ్చి నందినిని పక్కనే కూర్చున్నాడు. అయ్యాయా చాడీలు చెప్పటం అని అన్నాడు అభినందన్. కన్నీటిని తుడుచుకుని లేచి కూర్చుని చాడీలు చెప్పటం ఏంటి అని అంది. నేను చూడలేదనుకున్నావా? నేనేదో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్టు వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్నావు కదా మీ అమ్మ దగ్గర. మీ గురించి నేనేం చెప్పలేదు. అయినా చెప్పటానికి ఏముంది నా గురించి? ఏం లేనప్పుడు మీ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నవ్వుతూ ఆనందంగా పంపించాలి. అలా ఏడుస్తూ పంపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అల్లుడు బాగా చూసుకోవటం లేదేమో, అందుకే నా కూతురు ఏడుస్తుంది అని అనుకోరు? బాగా చూసుకోవటం లేదని నేను మీతో అనలేదు కదా. అలాంటిది మా అమ్మతో ఎందుకు చెప్తాను? నువ్వు చెప్పనవసరం లేదు, నీ కన్నీళ్ళే చెప్పాయి. అయినా ఏం చెప్పావని నేనేమైనా వినొచ్చానా? నా మీద లేనిపోనివి ఎన్ని కల్పించి చెప్పావో అన్నాడు. ఎందుకు మీకంత అనుమానం? అసలు అక్కడ మీ గురించి నేను ఏం మాట్లాడలేదు. అయినా ప్రతిసారి మిమ్మల్ని నేను ఎందుకు చెడు చేయాలి అనుకుంటాను అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు నాకు చెప్పకుండా మీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అర్థమైంది. అందరి ముందు నువ్వు నన్ను చెడ్డవాణ్ణి చేయాలి అనుకుంటున్నావని. కొత్తగా పెళ్ళైన జంట, కనీసం భార్య పుట్టినరోజు కూడా తెలియదు అని అంటే మన ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని అందరూ అనుకోవాలి అనుకుంటున్నావు కదా. నువ్వు నా దగ్గర చెప్పకుండా దాచావు. ఏంటి ఊరికే నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చెడుగా చేయాలని నేనెందుకు అనుకుంటాను? ఎందుకు మీకు నా మీద ఇంత కక్ష అంటూ చేతిలో ఉన్న దిండు తీసుకుని నేలకు విసిరి కొట్టింది నందిని. పదే పదే అదే మాట అనటంతో తన సహనం నశించింది. కక్ష ఎవరికో అర్థమవుతూనే ఉంది. నన్ను నువ్వు ఆ దిండుతో ఊహించుకుని కిందకు విసిరి కొట్టావు కదా. అక్కడే అర్థమైంది అసలు నీకు మొగుడంటే లెక్కలేదు. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో అర్థం కావటం లేదు అని అన్నాడు. నందినిలో అసలు ఆవేశం తగ్గటం లేదు. నిజంగా అభినందన్ ఒక దిండులా ఉండి ఉంటే విసిరి కొట్టేదేమో. అంత కోపం వస్తుంది నందినికి. అయినా తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది. నేనెందుకు చేసుకున్నానో నాకు ఒక క్లారిటీ ఉంది, కానీ నీకు లేదనుకుంటా. అవును, నాకు క్లారిటీ లేదు. మీరు చేసుకుంటానని మా అమ్మని అడగటం, మా అమ్మ నన్ను ఒప్పించటం, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం అన్నీ జరిగిపోయాయి. కానీ నన్ను పెళ్లి చేసుకుంటాను అని మా అమ్మని వచ్చి అడిగింది నువ్వే కదా. కట్నం అవసరం లేకుండా మా అమ్మని అడిగి మరీ నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఎప్పుడు మీరు నుండి నువ్వులోకి జారిపోయింది తెలియకుండా మాట్లాడుతుంది నందిని. ఇష్టం, ప్రేమ నిన్ను చూడగానే కలిగే. అది నీలాంటి వాళ్లకు అర్థం కాదు అన్నాడు. నాకు ఇక్కడ నీ ఇష్టం, ప్రేమ కనిపించటం లేదు. అందరూ నన్ను డబ్బు పిచ్చివాణ్ణి అంటారు. అలాంటిది రూపాయి కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం కేవలం నీ అందం మాత్రమే. నా పక్కన నిలబడే అమ్మాయి నాకంటే అందంగా ఉండాలి. చాలా సంబంధాలు చూశాను, కానీ నీలా నాకు ఎవరూ కనిపించలేదు. నువ్వు నా పక్కన నుంచుంటే చూసే వాళ్ళందరూ కుళ్ళుకోవాలి. అంత అందం నీ సొంతం కాబట్టి అవన్నీ వదిలేసి డబ్బుల గురించి ఆలోచించకుండా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ అందం కోసమే 10 మెట్లు దిగి మీ అమ్మని అడిగి ఒప్పించి మరీ నా సొంతం చేసుకున్నాను. కానీ అందంగా ఉండే ఆడవాళ్లకు పొగురు కూడా అంతే మొత్తంగా ఉంటుందని తెలుసుకోలేకపోయాను. ఏ రోజైతే నువ్వు నన్ను కొట్టావో ఆ రోజే నీ మీద ఇష్టం పూర్తిగా చచ్చిపోయింది. చాలా కఠినంగా వస్తున్నాయి అభినందన్ నోట్లో నుండి మాటలు. కేవలం అందం చూసి పెళ్లి చేసుకున్నావా అంది. అవును. అయితే ఇప్పుడు నా మీద ఇష్టం ఏ మూలానా లేదన్నమాట. అస్సలు లేదు. నువ్వు నన్ను కొట్టావు. నన్ను కొట్టిన నువ్వంటే నాకు చాలా అసహ్యం. అలాంటప్పుడు మనం కలిసి ఉండటంలో అర్థమేముంది? అంటే ఏం మాట్లాడుతున్నావు? కలిసి ఉండటంలో అర్థం లేదంటే విడిపోవాలని అనుకుంటున్నావా? ఇంతేనా తాళికి, భార్యాభర్తల బంధానికి నువ్వు ఇచ్చే విలువ? అయినా నీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తాం? భర్త కోపంగా ఉంటే బ్రతిమలాడుకోవాలి, అందంతో మచ్చిక చేసుకోవాలి. అలా కాకుండా కలిసి ఉండటంలో అర్థం లేదంటే? అర్థమైంది నాకు. నాకు తెలిసి మీ అమ్మ కూడా నీలాంటి పొగరబోతే. అందుకే మీ నాన్న వదిలేసి ఉంటాడు. మీ అమ్మ ఒంటరిగా బతకటం వల్ల నీకు ఈ పెళ్ళి అనే బంధంపై విలువ అనేది లేకుండా పోయింది. మొగుడుని లెక్క చేయకుండా ఒంటరిగా బతికిన మీ అమ్మకు పుట్టిన నువ్వు కూడా అదే కోవాకు చెందిన దానివి. మొగుడికి వెలివిస్తావనుకోవటం నా పొరపాటు. చాలా సూటిగా మాట్లాడాడు అభినందన్. అప్పటి వరకు కోపాన్ని అదుపులో ఉంచుకున్న నందిని తన తల్లిని అన్ని మాటలు అనేసరికి ఇక ఆగలేక వెళ్ళి అభినందన్ చెంప చెల్లుమనిపించింది. నన్నే కొడతావా అంటూ ఇటువైపు తిరిగిన అభినందన్ రెండవ చెంప కూడా చెల్లుమనిపించింది. నన్నేమైనాను భరిస్తాను. నన్ను అడ్డు పెట్టుకుని మా అమ్మనంటే మాత్రం సహించను. నువ్వు ఎంత చేస్తున్నా చప్పుడు చేయకుండా ఉంటున్నానంటే అది కేవలం మా అమ్మ కోసం మాత్రమే. అలాంటిది మా అమ్మను నువ్వు అన్నన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటూ ఉంటాననుకోకు అంటూ వేలు చూపించింది నందిని. మొగుడి మీదనే చెయ్యెత్తుతావా?
ఏ రోజు అయితే నువ్వు నన్ను కొట్టావో ఆ రోజే నీ మీద పూర్తిగా ఇష్టం తగ్గిపోయింది. ఆడవాళ్ళని గౌరవించాలి అని అనుకునే నాలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు నీలాంటి బరితెగించిన ఆడవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. నువ్వు నన్ను కొట్టినా కూడా నిన్ను చప్పుడు చేయకుండా ఉన్నానే, నాకు చేతకాక కాదు. ఆడవాళ్ళ మీద చెయ్యి వేసే అంత నీచి బుద్ధి నాకు లేదు. అది పెళ్ళామైనా సరే, ఈరోజు నాకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు. కేవలం మీ అమ్మ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నావు. చాలామంది ఇలాగే తల్లిదండ్రుల కోసం ఎవరి కోసమో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. పెళ్ళయ్యాక భర్తను ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు నన్ను నానా మాటలు అనటం, ఛాన్స్ దొరికితే కొట్టడం కూడా చేస్తున్నావు. విడిపోదామని చాలా సునాయాసంగా మాట్లాడావు. దానిని బట్టి నాకు అర్థమవుతూనే ఉంది. నీ మనసులో ఎవడో ఉన్నాడు. అందుకే నువ్వు ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు అభినందన్. అతని మాటలకి కోపం ఇంకాస్త ఎక్కువైంది నందినికి. మా అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉంటుంది. కానీ నీ విషయంలో ఎలా బోల్తా పడిందో తెలియదు. మరి ఇంత నీచుడు అనుకోలేదు. ఆడవాళ్ళపై గౌరవం ఉంది అంటూనే ఎంతగా అవమానించాలో అన్నీ చేస్తున్నావు. పైగా ఆడవాళ్లపై చేయి చేసుకోను అంటూ నీతి సూక్తులు చెప్తున్నావు. నీలాంటి పట్టుపురుగుల్లా తిరిగే విషపురుగులని కనిపెట్టడం చాలా కష్టం. నిన్ను చేసుకున్నాను కాబట్టి నువ్వు ఎన్ని అన్నా భరిస్తాను. కానీ ఇంకొకసారి మా అమ్మనంటే మాత్రం నా స్పందన ఇలాగే ఉంటుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని. ఆ తరువాత అభినందన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. రాత్రి 10 గంటలవుతుంది. ఇంకా ఇంటికి రాలేదు అభినందన్. అసలు ఎప్పటికి బయటికి వెళ్ళాడో కూడా చూడలేదు నందిని. వాళ్ళు భోజనం చేయటం అయిపోయాక అడిగింది జగతి. వాడింకా రాలేదా నందిని అని. లేదత్తయ్య, ఇంకా రాలేదు అని చెప్పింది నందిని. ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. నాకు కూడా తెలియదు అంది నందిని. నీకు తెలియకపోవటం ఏంటి? ఒకవేళ చెప్పకపోయినా నువ్వు ఫోన్ చేసి కనుక్కోవాలి కదా. ఈ సమయం దాకా భర్త ఇంటికి కనుక్కోకపోవటం, పైగా నేను అడుగుతుంటే తెలియదు అనటం విచిత్రంగా అనిపిస్తుంది. నువ్వు చూసుకుంటున్నావని వాడి గురించి నేనేం పట్టించుకోవటం లేదు. అయినా నువ్వు ఉండగా నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను. వెళ్ళి ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో కనుక్కో అని అంది జగతి. అప్పుడే తినటానికి కూర్చుంటున్న నందిని ఆవిడ అలా మాట్లాడటంతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఫోన్ చేసి అడగాలని అనిపించలేదు. తినటానికి వెళ్తే మళ్ళీ ఏం అడుగుతుందో అనుకుని అలాగే బెడ్పై పడుకుండిపోయింది. నందినితో గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయిన అభినందన్ ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి ఏ పరిస్థితిలో తిరిగి రాబోతున్నాడు? ఇంటికి వచ్చిన అభినందన్ నందినిని ఏం చేయబోతున్నాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.